8432 plus 9037 plus 260 minus question mark is equals to 5605 plus 713. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నానంటే ఒక ఈక్వేషన్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ ఉంది. మనము ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న చోట ఏ నెంబర్ వస్తుందో అది కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న చోట ఏ నెంబర్ వస్తుందో అది కనుక్కుంటే ఆ రెండు ఈక్వల్ అవుతాయి లేదా చెక్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని మనం ఎలా కనుక్కుంటాం, ఫస్ట్ వినండి. ఇలాంటి టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు వచ్చిండవు ఇప్పటివరకు, ఇప్పుడు వచ్చింది వినండి. మనం ఏమనుకోవాలంటే సొల్యూషన్ అజ్యూమ్ చేసుకోవాలి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ ఉందని ఏ అంటే వేరియబుల్స్ పెట్టుకోవాలి. వేరియబుల్స్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్స్, స్మాల్ ఏ, స్మాల్ బి, ఏబిసిడి జెడ్ వరకు, ఓకేనా, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఏం రాసుకుంటున్నా, 8432 ప్లస్ 937 ప్లస్ 260 మైనస్ క్వశ్చన్ మార్క్ ఉన్న చూడండి నేను ఏ అని అజ్యూమ్ చేసుకుంటున్నా, ఓకేనా. అలా రాసుకోవచ్చు. మనం వేరియబుల్స్ ఏమైనా ఏ నుంచి జెడ్ వరకు ఏదైనా పెట్టుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 5605 ప్లస్ 713. ఎవరికైనా డౌట్ ఉందా చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, నో డౌట్స్. సో ఇక్కడ అకార్డింగ్ టు ద వి బాట్మాస్ రూల్ ప్రకారంగా మనం ఏం చేయాలి, అన్ని సైన్స్ చూసుకుంటే మనకు అంటే సైన్స్ అంటే ఏంటి, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ అవి చూసుకుంటే ఇక్కడ ఓన్లీ ప్లస్ మైనస్ మాత్రమే ఉంది. ఇంకా ఇంతకు మించి దేని అంటే వేరేది ఏమైనా ఉందా, మల్టిప్లికేషన్ డివిజన్ ఏం లేదు కదా. సో ఫస్ట్ ఏం చేయాలి మనము, ఇట్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అది రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నిటిని యాడ్ చేయండి. 8432 యాడ్ చేయండి, 937 యాడ్ చేయండి, 260 యాడ్ చేయండి. యాడ్ చేసేటప్పుడు ఎంత వస్తుందో స్పీడ్గా చేయాలి. 8432 ప్లస్ 937 ప్లస్ 260 9600 సంథింగ్ వస్తుంది. స్పీడ్గా 9629 కరెక్ట్ చేయండి. తుమ్మావి కన్నా మీరు చేయాలా, వచ్చిందా 9629 కరెక్ట్. ఓకే చూడండి ఇక్కడ అయాన్ 9629, ఓకే గుడ్. ఇదిగో 9629 ఇక్కడ ఏముంది, మైనస్ ఏ, అర్థమైందా? ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటి ప్లస్ చేయండి. 5605 ప్లస్ 713, 5605 ప్లస్ 713 6318 కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ నో 6318 కరెక్ట్. 6318 అర్థమైందా సార్? రెండు మేనేజ్ చేయాలి సార్, రెండు మేనేజ్ చేసి సార్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఏ ఉంది కదా, ఏ వాల్యూని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేయాలి. 6318ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేయాలి. ఇది ఇట్లా చేసుకోవచ్చు మనం, ఎందుకంటే మనం కనుక్కుంటున్నది ఇది వేరియబుల్ కాబట్టి. వేరియబుల్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్స్, ఏ నుంచి జెడ్ వరకు ఏదైనా కావచ్చు. సో మనం కనుక్కోవాల్సింది ఏ కాబట్టి మనము ఈ ఏని ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందో దీన్ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాం. అప్పుడు అట్లా షిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే 9629 ఏం చేంజ్ అవ్వదు. ఇది ఇటు సైడ్కి వస్తే ఇది పాజిటివ్ వాల్యూ, ఇది ఏమవుతుంది ఇప్పటికి వస్తే నెగిటివ్ అవుతుంది. 6318 ఇది ఇప్పుడు ప్లస్ వాల్యూ కదా ఇటు సైడ్, ఇది చేంజ్ అయింది ఇటు సైడ్కి. చేంజ్ అయితే అప్పుడు ఇది మైనస్ అవుతుంది, ప్లస్ నుంచి మైనస్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది నెగిటివ్ వాల్యూ ఇటు సైడ్కి వస్తే అది ఏమవుతుంది, నెగిటివ్ ఏ వాల్యూ ప్లస్ ఏ, అర్థమైందా? ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయండి, ఎంత వస్తుందో ఏ వాల్యూ 11 కరెక్ట్. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి 3311 అనేది ఏ వాల్యూ కరెక్ట్ ఆన్సర్, అర్థమైందా? సో 8th క్వశ్చన్ సాల్వ్ దిస్ ఈక్వేషన్. ఇక్కడ 0.25 అనేది డెసిమల్ నెంబర్,
0.0025 అనేది కూడా డెసిమల్ నెంబర్, 0.025 అనేది కూడా డెసిమల్ నెంబర్. ఇది డెసిమల్ కాదు. 0.25 ని ఎట్లా రాసుకో, ఇది డెసిమల్ నుంచి ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే సో ఫస్ట్ ఉన్న నెంబర్ని సేమ్ అట్లనే రాస్తాం. 25 ఇటు సైడ్ 0 అంటే దానికి వాల్యూ ఏమి ఉండదు. సో అందుకని 25 నెంబర్ రాసుకుంటాం. డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2 జీరోస్ పెట్టుకుంటాం, దాని ముందర 1 పెట్టుకోవాలా. సో ఇది డెసిమల్ నెంబర్ నుంచి ఫ్రాక్షన్ లోకి వచ్చేసింది. ఇక్కడ ఏముంది సింబల్, డివిజన్. సో ఇక్కడ సేమ్ ఇక్కడ ఏం రాయాలి చెప్పండి ఇప్పుడు, 25 10,000 ఎందుకు రాసుకుంటామంటే డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 జీరోస్ రాసుకుంటాం, దాని ముందర 1 పెట్టుకోవాలి. తర్వాత ఇంటూ ఇక్కడ ఏం రాసుకోవాలి, 25 డివైడెడ్ బై 1000. వెరీ గుడ్. ఎందుకంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, 1 2 3. సో అందుకని 1000 రాసుకుంటాం. సమయం మాత్రం అర్థం అర్థమవుతుందా లేదా. ఇంటూ 20 ఇంటూ 25. అర్థమైందా. ఇప్పుడు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే a డివైడెడ్ బై b బై c ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే a ఇంటూ c బై b గా రాసుకోవచ్చు. ఇప్పుడు a డివైడెడ్ బై b బై c దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే c బై అంటే a ఇంటూ b బై b గా రాసుకోవచ్చు, అంటే c బై b గా రాసుకోవచ్చు. సో ఇక్కడ a కింద ఏం లేదా అంటే 1 ఉన్నట్లే, ఇక్కడ కూడా 1 ఉన్నట్లే. సో ఇప్పుడు ఈ a ని 25 అనుకొని 1 ని 100 అనుకుందాం, డివైడెడ్ బై దీన్ని b అనుకోండి, దీన్ని c అనుకోండి. సో దీన్ని మనం ఎట్లా చేంజ్ చేయొచ్చు, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారంగా ఈ రెండింటికి మధ్య ఇంటూ పెట్టేసి ఇది రివర్స్ గా రాసుకోవాలి. ఇది రివర్స్ రాసుకున్నాం కదా, సమజ్ మే ఆతా అతని అర్థమైందా లేదా, సమజ్ మే ఆయా అని. సో అట్లా రాసుకుంటే ఏమొస్తుంది మీకు, 25 డివైడెడ్ బై 100. ఇక్కడ a బై 1 అనేది చేంజ్ అవ్వదు, అట్లనే ఉంది. సో 25 బై 100 అట్లనే ఉంటుంది. సో ఈ డివిజన్ ఫామ్ ఉంది కదా, ఇది ఫర్దర్ గా ఎలా చేంజ్ అవుతుంది, ఇంటూలో చేంజ్ అవుతుంది. ఇది b అనుకోండి, ఇది c అనుకోండి. ఇప్పుడు ఏం రాయాలి నేను చెప్పండి, 10,000 బై 25 తర్వాత ఇంటూ 25 బై 1000 ఇంటూ 25 బై 1. 25 బై 1 పెట్టుకోవచ్చు కదా, 25 ని 25 బై 1 అన్నా 25 అన్నా సేమ్ మీనింగ్. रोशन समझ में आया नहीं, बोलना देखो। उसके बाद नए साल में 25 మరి క్యాచ్ నేను ఇక్కడ ఏం చేంజ్ చేసినా అంటే ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి కదా, దీనిలో చేంజ్ చేసినా. ఏం చేసినా ఇక్కడ a బై 1 అనేది ఫార్ములాలో అట్లనే ఉంటుంది, a బై 1 అట్లనే ఉంది. సో ఇది a సేమ్ అట్లనే ఉంది ఇక్కడ కూడా. 25 బై a బై 1 అనేది చేంజ్ అవ్వదు. సో ఇది మొత్తం ఏ వాల్యూ అనుకుంటే ఇది ఏం చేంజ్ అవ్వలే. మధ్యలో ఏమొస్తుంది, డివైడెడ్ ఫామ్ వెళ్ళిపోయి ఇంటూ వస్తుంది. ఇంటూ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది, సి బై బి లా చేంజ్ అయింది. అంటే బి బై సి అనేది రివర్స్ అయింది. సో ఇది బి బై సి, ఇది దీన్ని రివర్స్ చేసి రాసుకున్నా కదా నేను, అర్థమైందా లేదా. ఇప్పుడు ఏం చేస్తామంటే 25 క్యాన్సిల్ అయిపోతాయి, తర్వాత 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి, అయిపోయినాయా. తర్వాత ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది ఏంది ఇక్కడ, 25 బై 10 ఇంటూ 25 బై 1. 25 బై 10 ఇంటూ 25 బై 1. 25 10 1 जा 25 ఇంటూ 25 625. సో 625 అని డెసిమల్స్ లో ఎలా రాసుకోవచ్చు అంటే 6.25 గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 62.5 ఒకటే కదా జీరో ఉండేది, అందుకని ఇట్లా రాసుకోవచ్చు. ఇది ఆన్సర్ రాసుకోండి. నేను ఇక్కడ ఏం చేశాను, ఈ ఫామ్ లో యూజ్ చేశాను. మీరు ఈ 1 పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఒకసారి ఈ మొత్తం హోల్ టర్మ్ ని ఏ అనుకోండి, ఏ వాల్యూ చేంజ్ అవ్వదు. బి బై సి ఉంది కదా,
అంటే ఏంటి ఈ బి/సి, ఈ బి/సి అనేది ఇంటూలో ఇక్కడ డివిజన్ ఫామ్ అనేది ఇంటూలోకి వచ్చేస్తుంది, బి/సి అనేది రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. సో అదే నేను ఇక్కడ వేసా, ఇక్కడ బి/సి వాల్యూని రెసిప్రోకల్ చేశా, రివర్స్ చేసిన. రివర్స్ చేసిన తర్వాత 25 గెట్స్ క్యాన్సల్, 0 క్యాన్సల్ అవుతుంది. తర్వాత ఇక్కడ 00 ఇక్కడ 00 క్యాన్సల్ అవుతుంది. 25/10 25/1 మల్టిప్లై చేస్తే 625/10. 625/10 ని డెసిమల్స్ ఎలా రాసుకుంటామంటే 62.5. నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఈజీ, మీరే చేయాలా. ఫస్ట్ ఎవరు చేస్తారో చూద్దాం. 27 డివైడెడ్ బై 3 మైనస్ 27 ఇంటూ 0 ప్లస్ 1. సాల్వ్ దిస్ ఈక్వేషన్. 9th క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయాలి? అకార్డింగ్ టు బాడ్ మాస్టర్ ప్రకారం అక్కడ ఏమేమి డివిజన్ ఉంది, మైనస్ సబ్ట్రాక్షన్ ఉంది, ఇంటూ ఉంది, ప్లస్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయండి. మరి 27 డివైడెడ్ బై 3 అంటే ఇట్లా రాసుకోవాలా. 27/3. 3 1 జా 3. 3 టేబుల్ 27 ఎక్కడైనా వస్తుందా? సార్ మైనస్ 8 చూడు రే కతాది ఆన్సర్. 8 సార్. రే ఉండు విను. 27 డివైడెడ్ బై 3 ని 27/3 రాసుకోవచ్చా? ఎస్ సార్. 3 1 జా 3, 3 9 జా 27. సో 9 వాల్యూ వచ్చింది. దీన్ని సాల్వ్ చేసింది ఏమొచ్చింది? 9. సో 9 మైనస్ ఇదేముంది, మైనస్ పెడుతున్నా. ఇక్కడ ఏముంది? 27 ఇంటూ 0 ప్లస్ 1. ఇప్పుడు మైనస్ ఉంది, ఇంటూ ఉంది, ప్లస్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? ఇంటూ 27 ఇంటూ 0 ఏమవుతుంది? 0. మైనస్ అట్లే ఉంటుంది, 9 అట్లే ఉంటుంది, ప్లస్ 1. 9 ప్లస్ 1 10. ఇప్పుడు మైనస్ 0 ఉంది, మైనస్ 0 వాల్యూ లేదు, మనం రాసుకోకూడదు. ఇంకా 9 ప్లస్ 1 ఇది ఈక్వల్స్ టు 10 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరందరూ 8 వచ్చిన వాళ్ళందరూ మీరు చేసిన తప్పు. ఇక్కడ 0 ఉంది కదా, అందుకని మీరు -8 పెట్టుకున్నారు. చిన్న కాన్సెప్ట్ రాసుకో. a power 0 is equals to 1. బాక్స్ సార్ అంతేనా సార్? అంతే రాసుకో. అంటే 10 వస్తే 0 ఇప్పుడు ఇక్కడ a పవర్ 0 అంటే ఒక వేరియబుల్, అంటే ఒక ఆల్ఫాబెట్ లెటర్ తీసుకొని నేను పవర్ 0 is equals 1 అని రాసా. అది ఒక ఫార్ములా లాగా మీరు అనుకోవాలి. ఇప్పుడు 10 పవర్ 0 is equals ఏమవుతుంది? 10 సార్. 1. కరెక్ట్. ఎందుకంటే 10 ని మనం ఏ అనుకోవాలి, పవర్ 0 ఉంది. సో ఇది ఈక్వల్స్ 1 వస్తుంది. సో అదే విధంగా 100 పవర్ 0 1. 1s 10s 100s 1000s 10 dozens lakhs 10 lakhs crores 10 crores. 10 crore పవర్ 0 1 వచ్చిందా? ఏ నెంబర్ పవర్ లో అయినా 0 వస్తే దాని వాల్యూ 1. అది గుర్తుపెట్టుకో. దానికి ఏం సార్ ఫార్ములా అంటే దానికి ఈ కాన్సెప్ట్ a పవర్ 0 is equals to 1. 1 పవర్ 0 is equals to 1 పవర్ 0 is equals to 1. అర్థమైందా? 1/4 మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ తెలుసా? ప్లస్ 1/6 మైనస్ 1/8 is equals to star plus 1/2. Solve this equation. మీరు బాగా వినండి. ఏదైనా సరే ఒక నెంబర్ అనేది ఇలా వచ్చింది అనుకోండి, 1/4. దాన్ని ఎలా రాసుకోవాలంటే 1 + 1/4 రాసుకోవాలి. గుర్తుపెట్టుకో. 2 1/6 వస్తే ఏం రాయాలి చెప్పండి మీరు? 2 + 1/6. 1/6. 3 1/8 వస్తే 3 + 1/8. అర్థమైందా? మన క్వశ్చన్లో ఏమడుగుతున్నానంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఈక్వేషన్ ఇచ్చినాడు, రైట్ హ్యాండ్ సైడ్ సర్టెన్ వాల్యూ ఇచ్చినాడు. మనం ఇక్కడ ఈ స్టార్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుందో అది కనుక్కోవాలి. ఇక్కడ వచ్చే నెంబరు ఎలా ఉండాలంటే దీన్ని ఈ హోల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేసిన తర్వాత దీన్ని సాల్వ్ చేసి ఈ రెండు ఈక్వల్ అయి ఉండాలి. అంటే బేసిక్గా మనకి వాడు ఏమడుగుతా అంటే ఈ స్టార్ ప్లేస్ లో వచ్చే నెంబర్ ఇంట్లో కనుక్కోవాలని చెప్తున్నాడు. ఇట్లా కనుక్కోవాలన్నప్పుడు మనం ఏమనుకోవాలి? ఇందాక చెప్పాను ఎక్స్ ఆర్ ఏ. దీని ప్లేస్ లో ఏదో ఒకటి మనం వేరియబుల్ అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమ్ అంటే ఏంటి? ఊహించుకోవాలి.
దీని ప్లేస్ ఏ పెట్టుకోవచ్చు, ఎక్స్ పెట్టుకోవచ్చు, జెడ్ పెట్టుకోవచ్చు, డబ్ల్యూ పెట్టుకోవచ్చు, ఏదైనా సరే ఒక వేరియబుల్ పెట్టుకోవాలి. వేరియబుల్ అంటే ఆల్ఫాబెట్స్ ఫ్రమ్ ఏ టు జెడ్. ఓకే, సో ఇప్పుడు 1/4 1/4 అట్లే రాసుకుంటున్నా, ప్లస్ 1/6 సేమ్ అట్లే ఉంటుంది, ప్లస్ మైనస్ 1/8 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1/12. అర్థమైందా? ఈ సెకండ్ స్టెప్ ఏ రా చెప్పిన నువ్వేం చెప్పట్లే, అర్థమైందా లేదా? సో నెక్స్ట్ వినండి, రే రాసుకోవద్దు ఫస్ట్ విను. సో నెక్స్ట్ దీన్ని నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా 1 + 1/4 గా రాసుకున్నా. ఇంతకు ముందు ఏం చెప్పాను, రాసుకోవచ్చు అని చెప్పాను కదా. 1/4 ని 1 + 1/4 గా రాసుకోవచ్చు. దీన్ని యాక్చువల్గా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ప్లస్ 1 + 1 మైనస్ ఇక్కడ ఏం రాయాలి, 1/8 1 + 1/8 ఇది ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఇక్కడ ఏం రాయాలి 1/12. సెకండ్ సో ఇలా వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైనా ఒక నెంబర్ కామన్ గా ఉందా? కామన్ వాల్యూ 1, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో బోత్ సైడ్స్ 1 1 గెట్స్ క్యాన్సల్. తర్వాత ఇదేంటి -1 +1 ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. +1 -1 ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఆ రెండు నేను క్యాన్సిల్ చేసేస్తాను. ఇప్పుడు మిగిలింది ఏంటి మనకు 1/4 ప్లస్ 1/6 మైనస్ అది మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ బై 1/8 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1/12. సార్ -1 క్యాన్సిల్ -1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1 వెళ్ళిపోతుంది. 1 వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ సైన్ మైనస్ అనేది అట్లే ఉంటుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్. సో అందుకని మైనస్ రాస్తున్నాయి. ఇప్పుడు 4 6 8 ఎల్సిఎం చేయాలి సార్. ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక వాల్యూ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏ పొజిషన్ మార్చాను, ఏ పొజిషన్ అట్లే ఉంటుంది. ఈ 1/12 ని రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి షిఫ్ట్ చేస్తున్నా. అప్పుడు అది ఏమవుతుంది అంటే పాజిటివ్ వాల్యూ, అది అప్పుడు ఏమవుతుంది, అది నెగిటివ్ అవుతుంది. సో దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఏ అట్లే ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ప్లస్ 1/6 ప్లస్ మైనస్ 1/8 తర్వాత మైనస్ 1/12. ఇక్కడ 1/12 మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇది చేంజ్ అయింది, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి షిఫ్ట్ అయింది. అప్పుడు -1/12 వస్తుంది. అర్థమైందా? చూడరా, ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలా, ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ ఒక వాల్యూస్ అంటే కొన్ని ఫ్రాక్షన్స్ ఉన్నాయి. 1/4 ప్లస్ 1/6 మైనస్ 1/8 మైనస్ 1/12. డినామినేటర్స్ లో ఉన్న వాల్యూస్ ని మనం ఎల్సిఎం చేయాలి. నెక్స్ట్ క్లాస్ లో ఎల్సిఎం ఫాస్ట్ గా ఎట్లా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఎల్సిఎం 24 వచ్చింది. ఈ 24 ని మనం ఏం చేయాలి అంటే ఇది ఉంది కదా 1/4 ఇంటూ 24 చేయాలి. 4 టేబుల్ లో 24 ఎక్కడైనా వస్తుందా? 4 6 24 4 6 4 1 4 6 1 ఎంత 6 సో ఇక్కడ మనం ఏం పెట్టాలి 6 పెట్టాలి. పక్కన ఏముంది ప్లస్ ప్లస్, ఇక్కడ ఏముంది మొత్తం 1/6 1/6. సో 1/6 ఇంటూ 24 ఎల్సిఎం వచ్చింది కాబట్టి మనం 24 పెట్టుకుంటాం. ఓకేనా? 6 1 జా 4 1 జా 4 వెరీ గుడ్ మైనస్ 1/8 into 24 24 8 8 24 8 1 8 3 1 జా 3 minus 1/12 into 24 12 12 plus 24 2 1 జా 12 1 జా 2. సో ఎంత వస్తుంది 2 1 జా 2. అర్థం బాగా అబ్జర్వ్ చేస్తే a is equals to 6 plus 4 10 అకార్డింగ్ టు బాడ్ మాస్ రూల్ మనం ఏం చేయాలి, మైనస్ ఫస్ట్ చేయాలా ప్లస్ ఫస్ట్ చేయాలా? minus ప్లస్ సబ్ట్రాక్షన్ లాస్ట్ లో చేయాలా. 6 plus 4 10 -3 -2 ఎంత plus 5 minus minus 5 minus minus 5 minus sir plus 5 sir minus into minus plus sir -3 -2. ఇక్కడ రెండు నెంబర్స్ కి మైనస్ వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే Minus దాన్ని చేయాలి. యాడ్ చేయాలా.
యాడ్ చేస్తే 5 వస్తుంది. బట్ యాడ్ చేసిన తర్వాత దానికి ముందర మనం మైనస్ పెట్టుకోవాలి. Big number. ఎందుకంటే బిగ్ నెంబర్ కి మైనస్ ఉంది, చిన్న నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి సమన్ మాత్రం హల్కా బోల్నా. సో 6 plus 4 10. 10 minus Minus 3. 5. ఎందుకంటే -5 వచ్చింది కదా మనం ఇందాక చేసాం. -3 -2 -5 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డివైడెడ్ బై కేసమా 6 plus 4 10 సార్. 10 minus 3 7. 7 minus 2 5. వోట్ నార్మల్ గా సార్ तुम लोग సో 10 minus 5 5 5 5 by 24. 24. సో ఏ వాల్యూ వచ్చేది 5/25 ఇస్ రైట్ ఆన్సర్. రాసుకోండి.